తెలంగాణ టూర్స్, ట్రావెల్స్ బస్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ టూర్స్, ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ టూర్స్, ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా సభ్యత్వ నమోదు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి సభాధ్యక్షులుగా వరకుమార్ వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ రెడ్డి హాజరయ్యారు. టూర్స్, ట్రావెల్స్ బస్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, పన్నులు, టోల్ ఫీజులు వంటి సమస్యలపై చర్చించారు. టూర్స్, ట్రావెల్స్ బస్ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు ఐక్యమత్యంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం ఆయనను అసోసియేషన్ సభ్యులు గోపాల్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్గనైజర్ సోమయ్య, రాష్ట్ర సలహాదారుడు రాజు, జిల్లా కన్వీనర్ రమణరెడ్డి, జిల్లా టూర్స్, ట్రావెల్స్ బస్ అసోసియేషన్ సభ్యులు సందీప్ రెడ్డి, మోహన్, రమేష్, పాషా, సత్యనారాయణ, జూబేర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మా దగ్గర పనులు పైన ఎట్లా ఏ విధంగా ఇంటికి వస్తావు, మరి మేము ఏం చేసుకుంటాం బిజినెస్ మీరు ఇట్లా రావద్దు అని చెప్పడం జరిగింది. మరి ఆ క్రమంలో కస్టమర్ విధంగా బట్టలకి సపోర్ట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆపినటువంటి కాంట్రాక్ట్ క్యారేజ్ ఓనర్స్ 15 మంది మీద కేసులు కట్టి ఒక 5 నెలలు తిప్పలు పెట్టి ఆ కేసులన్నీ విధంగా మొన్న కొట్టడం జరిగిందన్న. ఆ సమస్య అనేది వాళ్ళు ఎదుర్కొరు కాకుండా వాళ్ళకు ఆ సమస్య విధంగా షేర్ చేసుకోవడం అందరికీ ఒక మనకు ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే తెలియజేసుకోవాలి ఇప్పుడు ఈ సమస్యలు ఏమైతున్నాయో, ఇప్పుడు ఏదైతే ఎక్కడ ఉన్నామో అక్కడ సమస్య ఉంటుంది. ఉన్నప్పుడు ఏదైనా షేర్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది. తెలిసినప్పుడే మనం ఇంకేదైనా అట్లా సమస్యలు ఏమైనా ఉంటే ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మన సమస్యల మీద ఏ విధంగా కొట్లాడాలి అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు పనులు తెచ్చుకోవడం గొప్పతనం కాదు, పనులు నడిపించుకోవడం గొప్పతనంగా మారింది ఈ రోజులో. కాబట్టి అందరి విధంగా కలిసికట్టుగా ముందుకు పోవాలనేదే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం వల్ల. మీకు ఏడికైనా ఒకటి పని కాకపోతే నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం మీకు ఫోన్ ఎత్తుతా, నేను మిస్ కాల్ చూసుకొని అయినా ఫోన్ చేస్తా, మీకు రెస్పాన్స్ ఇస్తా, నేను మాట్లాడతా, నేను చేస్తా. ఆయన పని చేయకుండా ఆటోకే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తాను. ఒకవేళ నాతో అప్పటికప్పుడు నెంబర్ దొరకలేదు, దేవుడాడాలంటే మీతో నెంబర్ ఆ ఆటో నెంబర్ తీసుకొని నాకు ఇస్తుందా, ఒక సెకండ్లో మీకు ఫోన్ చేసి పని చేపిస్తాను. అందుకని చెప్పి మీరు మన దాంట్లో చేయని కానీ మీరు ఒక ఓనర్లం అందరం ఒక ఐకమత్యంగా ఉందాం, సాధించుకుందాం, అందరం బాగుపడతాం. రాబోయే రోజుల్లో చాలా జీవులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు అవుతాయి. మొత్తం ఎలక్ట్రానిక్ బస్సులు అంటున్నారు, డీజిల్ బండ్లనే తిరగకుండా చేస్తారు మనని. మీరు ఇది కూడా చూసుకోండి కొంచెం. ఎందుకంటే మనం కరెక్ట్గా లేకపోతే మనని చాలా తొక్కడానికి ప్రయత్నాలు చాలా కంపెనీలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏమైందంటే పెద్ద వాళ్ళు దీనికే ఎగబడుతున్నారు. ఎక్కడ పోయి ఢిల్లీ, బాంబాయి లేదు, ఢిల్లీ లేదు, బెంగళూరు లేదు, ఎక్కడెక్కడో వచ్చి ఎంటర్ వేస్తున్నారు. ఆ కంపెనీలకు కూడా మనం ఒక 10-20 మంది పోయి కూర్చొని మేము ఇక్కడ లోకల్లో మాకు ఎందుకు ఇస్తలేరు కంపెనీ, మాకు ఎందుకు పెట్టుకుంటలేరు బండ్లు అని అడిగితే మనకి ఇస్తారు. దాంట్లో ఎవరో ఒకరు తీసుకొని తలా 2 బండ్లు పెట్టుకొని మనం బతకగలం. ఒక యూనియన్ గా తయారు కానీ మీరు మా ఈ ఏరియాలో ఒక 50 మంది ఐకమత్యం ఉంటే 60 మంది ఒక రోజు ముందు మీరు ప్రోగ్రాం పెట్టుకొని పని చేస్తే మీకు ఏ పని అయినా ముందుకు పని అవుతుంది. కానప్పుడు నాకు చెప్పండి, నేను వస్తా, మీకు పని చేసి పెడతాను. మీరు ఉపయోగించుకోండి, మీరు పని చేసుకోండి. పని చేసేటోళ్ళు ముందుకు రండి. మీ ఏరియాకి వెళ్ళి కూడా మా దాంట్లో కమిటీలకు 5,500 కడితే కమిటీ సభ్యునిగా ఒకటి సభ్యత్వం ఇస్తాం. 5,500 చేస్తే అది మెయిన్ గ్రూప్ కమిటీ ఉంటుంది. నెలకు ఒకటి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కు మీరు అటెండ్ అయితే చాలు, మంచిగా మీకు కూడా మొత్తం తెలుస్తుంది. మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఏడుకోవాలి, ఎక్కడ పోతున్నాం, ఏ ప్రభుత్వం తోడుకోవాలి, మనం ఏ ప్రభుత్వాన్ని కలవాలి అనే దానికి పనికొస్తుందని చెప్పి మీకు మీరు ఎవరినైనా ఏరియాలో ఈ అడ్డమీకి వెళ్ళి ఒక మీ యూనియన్లకు వెళ్ళి నాకు ఒక 5,500 కట్టి ఒక మంచిని ఇస్తారో 2 ఇస్తారో ఇవ్వండి. ఇచ్చుకుంటే మీకు కూడా ఆయన ఏం జరిగినాయి అనేది మీకు చెప్తాడు, మొత్తం మీకు చెప్తాడు. ఏదైనా పిలుపునిస్తేనేమో సభ్యత గ్రూపులో పెడతాం, పిలుస్తాము, ఓనర్లో ముందుకు పోదాము, సహకరించండి. మీరు అందరూ ఒక ఐకమత్యం కాడి.